అబ్బబ్బబ్బా గరమొల్ల మొగడు అడవి మేక కూర తీసుకొని వచ్చిండట. దగ్గరికి గోలిసుకొని తిన్నామని చెప్పింది. చెప్పంగానే నా నోట్ల నీరన్నీ ఊరినాయి. ఇక నా నప్పతట్ల మొగడున్నాడు. కూర తీసుకురారా అంటే అర్ధపావు కూర తీసుకొని వచ్చి 4 పూటలు చేయమంటాడు. అబ్బా నా మొగడు రాగానే అడవికి పోయి మేక తీసుకొని రమ్మంట. తెచ్చిండనుకో మంచిగా వారం 10 రోజులు చక్కగా కమ్మగా గోలించుకొని తినచ్చు. జున్నువాలు పోయిరా అంటే పోతా అన్నాడు. పోయినసారి బరిగినప్పుడు పోతా అన్నాడు, ఇప్పుడు పోతా అన్నాడు. ఇప్పుడు పోయినాక మా చుట్టాలు వచ్చిరు, మళ్ళీ ఇన్నప్పుడు పోతారట. ఆగు తాత, నువ్వు ఎప్పుడన్నా నాకు ఏదన్నా పని చెప్పవా? అప్పుడు నీ సంగతి చెప్తా. నీ అవ్వ ఆయనకి బర్రెలు బాగున్నాయి కదా అని జున్నువాల పోతే మరి అసుంటోడు పోతా అని ఎందుకు అనాలే? పోయి అని చెప్పాలి, లేకపోతే పైసలు ఇవ్వనాలే. బగ్గ బలుపు ఉన్నది రాంబిడి కొడుకు. నీ అవ్వ మా ఇంటి ముంగట మస్తు బర్రెలు ఉన్నాయి గాని ఒక్కటి ఈనతలేదు. ఈనితే వాళ్ళే పోసు మాకు. నీ అవ్వని జున్ను వాళ్ళు లాగబుద్ధి అవుతుంది. మొన్న కరచ్చింది, జున్ను వాళ్ళు లాగిందట, మంచిగా కమ్మగా ఉన్నాయట. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు జున్ను తిన బుద్ధి అవుతుంది. కలకన్న తిందామంటే బాగా సీట్ ఉంటది. అది బాగా తినడం అనుకో కళ్ళు తిరుగుతాయి. నీ అక్క ఓ పని చేస్తా, పాల ప్యాకెట్ కొంట పోయి నిమ్మకాయ విండుతా, వేడైనాక పలుగుతుంది. చక్కెర వేసుకొని మంచిగా జున్ను తినచ్చు. నిన్ను బతిలాడేదేంది? నీ అవని బతిలాడుతా అంటే మీది పోతాడు. మరి అది ఎప్పుడన్నా చెప్పచ్చు కదా, శంకరన్న నేను అట్టికియ్యా, మరి నాకు పైసలు ఇయ్య అంటే ఇస్తా కదా. ఆడు మరి మోమాటానికి అంటాడా, లేకపోతే నేను అమ్ముకుంటే పైసలు వస్తాయని అంటాడా? ఏం అర్థమైతలేదు. నా పెళ్ళని దగ్గర పోయి గదే చెప్తా. పాలల్లా నిమ్మకాయ విండే పట్టణ వలుగుతాయి, చక్కెర వేసుకొని తింటే జున్ను లెక్కుంటది అంట. నీ అవ్వ ఎవరిని బతిలాట నేను. నీ అవ్వ ఇవాళ జున్ను వాళ్ళు లాగాలే. రోజా, ఓ రోజా ఉన్నవానే? అవ్వ కొడుకో వచ్చినవానే అంటాను. ఏ కోడి విత్తిందే? ఏంది గీదనేదానివి అయితే గాని నాకు మొన్నటి సంది జున్ను వాళ్ళు తాగబుద్ధి అవుతుంది, జున్ను తినబుద్ధి అవుతుంది. ఇంకో గాడు జున్ను వస్తానన్నాడు. నీ అవ్వ అక్కడికి పోయినాక జున్ను వస్తా అన్నాడు, అది వస్తా అన్నాడు, ఇది వస్తా అన్నాడు. ఆఖరికి వచ్చినాక సుక్కాలు వస్తానన్నాడే. నీ అవ్వ నాకు లేనోనికి ఆశ పెట్టించిండు. ఇక బుజ్జి పాల ప్యాకెట్ తెస్తా, కాకినాక నిమ్మకాయ విండు, అది పట్టణ వలుగుతాయి గానే మంచిగా చక్కెర వేసుకొని జున్ను తిన్నట్టు తిందాం. ఏమంటావే? నీ జున్ను పాడగాను. జున్ను నేను పోయి మాదెత్తా గాని అడవికి పోయి అడవి మేక తీసుకురాపో. అవ్వ కొడుకో ఏందే అడిగి పోవన్నా? నేనేమన్నా వేటగాన్ని అనుకుంటానవానే, లేకపోతే నన్ను చంపుదామని ప్లాన్ వేసుకున్నావా? అయినా అడిగి పోయి మేకదేపో అంటే మటన్ మార్కెట్ కి పోయి మటన్ అన్నట్టు చెప్తానవేంది? అమ్మ కొడుకో అడిగి పోయిందనుకో పెద్ద పులి వానికి గాండ్రకి ఇచ్చా టైమింగ్ ఉంటుంది. నువ్వేదో ప్లాన్ వేసినావు కదా అనే నాకు తెలిసే రోజా. ఏ ఊకో రమ్మ మొగడు ఎంతున్నాడు గింతున్నాడు. అడవికి పోయి అడవి మేక తీసుకుని వచ్చాడు. నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు పోయి మేక తీసుకురాలేవా? ఏంది ఆడు అడిగి పోతే చెట్లనే కనబడాడు, అడిగి మేకను పట్టుకొచ్చిండా? నీకు ఉత్తముచ్చట్లు చెప్పినట్టున్నరే, అంత సీన్ లేదు. మార్కెట్ లో పోయి మేక కూర తెచ్చి ఆయన పెళ్ళానికి అడవి కూర అని చెప్పిండు. అయినా ఆడు అడిగి పోతే ఆ చెట్లల్లా కననే పడడు. దానికి గంత ధైర్యం అని. అయినా బుజ్జి నేను ఆ ధైర్యం చేయలేనే. కాకపోతే నీకు మార్కెట్ పోయి మటన్ తెస్తా, మంచిగా నల్లి బొక్కలు తెస్తా, కడుపు నిండా తిని. కానీ అడవికి మాత్రం నన్ను బొమ్మనకి, అడవికి మాత్రం నన్ను బొమ్మనకి. నాకు అవన్నీ తెలియదు. నువ్వు అడవి పోయి మేక తెస్తావా లేదా? నువ్వు మేక తెచ్చినావు అనుకో మనం చక్కగా 10 రోజులు తినచ్చు. మా అమ్మ బాపు కూడా 10 రోజులు చక్కగా తింటారు. చక్కగా లేదు ఇక్కలేదు, ఏదో నా కొంప ముంచుదామని చూస్తానవే. నీ దండం పెడితేనే రోజా అడవి తప్ప ఇంకా వేరే కాడికి పొమ్మనే పోయి మాదెత్తగా. లేదు నాకు ఈ మధ్యలో వెరైటీ కూరలు తినబుద్ధి అవుతుంది. నువ్వు తీసుకొస్తావా? నన్ను మా అమ్మల ఇంటికి పొమ్మంటానవా? పో, ఎవరిని బాధపట్టిస్తానవే. అయినా మీ అవ్వగారు ఏమన్నా హైదరాబాద్ అనే ఊళ్ళోనేనే. ఇక బుజ్జి పొద్దుంతవో రాత్రికి రా, మళ్ళీ పొద్దున్నేవో. సాట అందుకో చంపితే సందు వాళ్ళు ఇరగాలి నల్ల మొక్క పోడా. నేనెందుకు రాత్రికి వస్తా? పొద్దంతా ఉంటా, పొద్దుకి ఇంటికి పోతా.
అబ్బా అబ్బా బుజ్జి గట్లనకే ఉత్తగానే అన్న నీకు అడుగు కూర కావాలి కదా గంతేగానే ఇగో పచ్చిది కాదు అండింది నీ మందం ఎక్కడైనా పట్టుకత్తా సరేనానే అబ్బా అండిన కూర తెస్తా అంటే నాకే ఇంత పని తప్పుతుంది. మొత్తానికైతే అడవి కూర కావాలి. తినేయాళ్ళకి రా మరి, లేకుంటే మా వాళ్ళ ఇంటికి పోతా. నీ అవ్వ మా తెచ్చి కాలబడతావు తినే వాళ్ళకత్తా నువ్వు ఓకు సరేనా? సరే బాయ్. ఆయ్ బాయ్. ఆయ్ ఏపా నిన్నెవరన్నా చూస్తే సరే పో. పోతవా నీ అక్క నాకు సాగు కాచింది. ఇది కోడి కూర తెచ్చినా మేక కూర తెచ్చినా ఏ కూర తెచ్చినా ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు దీనికి అడవి కూర కావన్నట. ఏం చేయాలి? ఏడ దొరకబట్టాలి చెప్తా. సరే నీ అవ్వ నీసు తినక బాగా రోజులే ఎందుకో ఇలా నీసు తినబుద్ధి అవుతుంది. ఊళ్ళో అల్లుని దగ్గర కోత అయిపోతుంది. బాగా రోజులే పోక లక్ష్మి ఓ లక్ష్మి ఇక రా. ఇగో బాగా రోజులైంది కానీ నీసు తినక ఇంకా నీసు తినబుద్ధి అవుతుంది. ఇలా మన బిడ్డింటి కోదాం అదే అల్లుడు శంకర్ దగ్గరికి. ఎప్పుడో ఒకసారి పోయి తింటే అన్నం సన్నం. ఊళ్ళో ఉన్నాడు అల్లుడు అని ఊకే పోయి తింటావా? మానం లేదని గింత కూడా. నువ్వు అత్తవా రావే? ఏ ఊక వాళ్ళని పిలిచి మనం వండి పెట్టేది పోయి మనమే పోయి తినొద్దామా? ఇంత నన్ను ఉండాలి ఇజ్జత్ మానం. ఏందే ఏమో ఇజ్జత్ మానం అంటాను. ఈ ఇజ్జత్ మానం అంటూ ఈ దుల్లేసి చంపుతా మొగరికి ఎదిరిస్తావే. నువ్వు ఈదులేసి చంపితే నేను ఈత కొట్టుకుంటుంటా అనుకుంటానవా? సర్కార్ తుమ్మ అందుకొని చంపితే మళ్ళా పుర్రు కొట్టుకుంటా పోవాలి. ఎర్రోడు ఏమనుకుంటానవో? అమ్మా ఎట్లా పడితే అట్లనేనా మాటలు? ఏందే చిన్నపిల్లలకి కనిపిస్తున్నా పురుగొట్టడానికి 30 ఏళ్ళు అని లగ్గం చేసుకొని నువ్వు బాగా మాట్లాడుతున్నావు వచ్చి. లచ్చి లేదు ఇలాచి లేదు. అల్లునింటికి ఇంకోసారి పోదామన్నావు అనుకో, నీ తొడలు ఓడి పెడితే ఎర్రోడా. నోరు మూసుకొని ఉండు. నేనేదో రమ్మంటే బద్దం దిగిపోతున్నావు. నువ్వు రాకుంటే నేను మేనకు అల్లుడు ఇంత కోటర్ చేస్తాడు, కోట తీసుకొస్తాడు, మంచిగా బత్త వాళ్ళగా తినచ్చు. నువ్వైతే పోయి బొత్త వాళ్ళగా తినిరా తాత. బత్తం చీరినట్టు చీరుతా నేను. ఏమనుకుంటానవో? నువ్వు బత్తం చీరినట్టు చీరితే ఉట్టుకుంటానే దెబ్బ పట్టుకుని కుట్లేసుకుంటా. పౌస్ అంటే పానం కోసుకుంటావు. ఏమైనా పోయి అల్లునింట్లో మెత్తగా తినాలి, బొత్త నింపుకోవాలి. ఇదే పౌచట నీకు ఎప్పుడు చూసినా. నీ ముచ్చట పాడుగాను. ఇగో లచ్చి నువ్వు అత్తరా లేకుంటలేదే మా తీసుకొచ్చి నీ బంధం ఇంత కానీ గట్లగానే తిద్దకే. గట్ల కాదయ్యా, నేను చెప్పేది అర్థం చేసుకో. చీటికి మాటికి అల్లునింటికి పోయి తింటే పక్క పొంటలు చూసి పక్క నవ్వుతారు. నీ ఇజ్జతే పోతుంది. నేను చెప్పేది నీ మంచికే. నీకు అంతగానో తినబుద్ధి అయితే తెచ్చుకోపో, వండి పెడతా. సరేనా? అబ్బో బొమ్మ తెచ్చి పెడితే నువ్వేందా అంటే అది ఎవరైనా అని పెడతారు. అదేనా అల్లుని దగ్గరకు అయినా అనుకో, ₹1 మీగడే కోడి పైసలు మీగే ఓ 400-500. అద్దరా అంటే అది కదా తింటావు. ఇక నీ కర్మ పో. ఏం చేసుకుంటావో చేసుకోపో. పో బొమ్మ. అబ్బా నీ అబ్బా రమ్మంటే గింతలొల్లా. నీ అవ్వ నా పిల్లంతో గోసే ఉన్నది. ఇది అడిగి పోమ్మంటే మా వచ్చిన గాని ఇలా ఏం కనబడతలేవు. ఆయనతో గుడ్డేలు పూలు వచ్చిందనుకో ఆ మాత్రం ఎత్తుకపోతుంది. అద్దె అంటే ఇంటి లేదు. దీనికి అడవి కూరలు కావన్నట. నేను ఏం చేయాలి? అమ్మో అది ఒక్కటి కూడా వస్తుంది కదా. ఓ అడవి మేక ఏడున్నావు? ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి. అదేమన్నా మనసులా? ఈడున్న దారా శంకర్ పట్టుకుపోయేదందుకు. అమ్మో కొడుకు అంత భయం అవుతుంది. ఏం వాడకవయ్యా? పాము అవ్వ తోడు ఇంత దొడ్డు ఇంత పొడుగున్నది. అమ్మో నీ అవ్వ ఈ అవ్వని అడిగి మేక లేదు ఏం లేదు. పోతా. అది దాని అవ్వగారింటికి పోయినా మంచిదే. అబ్బా ఎల్లేమున్నాయో ఈ సౌండ్ లేంది. అబ్బ కొడుకో మొత్తానికైతే నేను రోడ్డు మీద పడాలి. జల్లు అంటుంది పానం అంతా. సిటీలో సిగ్గు నేనే అనుకున్నాను. ఎవరు భయపడకండి. అబ్బా నీ బాంచను అడవి కూర కావాలన్నావు కదమ్మా. ఈడ ఆయువన్న తొండు ఉన్నది. మంచిగా అండుకొని ఫ్రై చేసుకొని పోతాగు. అవునే బిడ్డ ఇంత కడుపు నిండా తిని
ఇంత తాగిపోయామని వస్తే అల్లుడు లేదంటే ఎడిపోయిండు. ఏం లేదే బాపు, 3-4 రోజుల నుండి అడవి కూడా మస్తు తినబుద్ధి అవుతుంది. అడవికి పోయి అడవి మేక తీసుకురమ్మన్నా. ఏంది అల్లుడిని అడవికి పోయి అడవి కూర తెమ్మన్నావు? అడేమో వేటగాడాయే. వేటగాడైతేనే అడవిగా మేక కూర తీసుకొస్తాడా? ఆయమన్నోడైతే ఎట్లయినా తీసుకొస్తాడు. అవు బిడ్డ, అల్లుడు ఎప్పుడు వేటకోవాలి, ఎప్పుడు అడవి కూర తేవాలి, నేను ఎప్పుడు తినాలి? మీ అవ్వ అద్దనంగా వచ్చినా కాదే. అయ్యో బాపు, అడవి మేక అంటే అడవి మేకే కాదే, అడవి కూర ఏదైనా తెమ్మన్నా. మళ్ళా పచ్చిది కాదు, వండిందే తీసుకొస్తా అన్నాడు. తినిపోదు, ఆగు. ఏంది పచ్చిది కాదా? అన్నిందే తీసుకుని వస్తా అదే బిడ్డ. అయితే వద్ది అచ్చదాకుంటా తినేపోతుంది బిడ్డ, తినేపోతా. అవు బిడ్డ, మరి అది తెచ్చేది అడవి కూర కదా, అంత నీసు ఉంటది. మరి మసాలా కసాలా మంచిగా ఏమన్నావా? ఏ ఆయన తెలియదానే బాపు, రుచి చూసే తీసుకొస్తాడు. దాను చాయ్ తాగుదు. పాపా తినేపోతా పైగా. నీ అవ్వని లేనిపోరి కోరికలు కోరుతాంది. అడవి కూర ఏదైనది అన్నది కదా, ఇక జన్మల అడవి కూర అడగకుండా అండుకొని వస్తానా? ఆగమ్మ, తొండల కూర కడుపు నిండా తిను, టైం వచ్చినప్పుడు చెప్తా. ఈ శంకర్ గాడంటే ఏమనుకుంటానవే? నువ్వు ఏదంటది పొయ్యి వేటకు పోయి తీసుకొని వస్తాను అనుకుంటానవా? అబ్బాబ్బాబ్బా, తోటోళ్ళు తొడగోసుకుంటే నువ్వు మెడ కోసుకుంటావానే? నీ అవ్వ వాళ్ళు ఇంకోటి తింటారు, అది పట్టుకరమ్మంటావేంది? అబ్బాబ్బాబ్బా, దీని కళ్ళమట్టతనం పాడగాను. అయినా నేను ఇంట్లో చికెన్ మటన్ తినట్టే అడవి మేక కావాలి, అడవి గొర్రె కావాలంటే ఏడ దొరుకుతాయి? అది టైం ఉన్నప్పుడు దొరుకుతా వాళ్ళు పట్టుకొని వస్తారు. మీ అక్క ఈ తొండల కూర తిన్నాక అబ్బా అడవి కూర మంచిగా ఉన్నదంటదో. ఇక జన్మలు అడగది. అబ్బా, వేటకు పోయి కూర తీసుకొస్తే కాళ్ళన్నీ ఆయిమంటాయి. రోజా, ఓ రోజా రావే. అల్లుడు వచ్చినట్టు అగో మామ ఎప్పుడు వచ్చిండే? ఇంతకు ముందు వచ్చిన అల్లుడా? నీ బిడ్డకు లేనిపోని కోరికలు ఉట్టి అడిగి పోయి ఇంకో అడివి కూడా తీసుకొచ్చిన. మళ్ళా పచ్చి కూడా కాదు, ఆకలి కాగదని ఇంకో మధ్యలోనే అంటించుకొని వచ్చిన. ఇక మీ బాప వచ్చింది కానీ మీ బాపు నువ్వు కమ్మగా నిన్నూరి. సరే సరే గాని వేటకు పోయి కాళ్ళు చేతులన్నీ నొప్పి పెడతానియా? నొప్పులు కాదు, నీళ్లు కాగబెట్టు, అన్ని చెట్లే కానే. అబ్బబ్బబ్బా, అది ఏం షికారి, ఏం కథ, ఏం ఉరుకుడు, ఏం బడుడు. అబ్బబ్బబ్బా, అయితే గాని మామ తినట్టున్నారు, ఆకలి మీద ఉన్నారు కదా. ఉట్టిదే పోతుంది అల్లుడా, ఇంత క్వార్టర్ ఏమన్నదేవా? ఉన్నది మంచం కింద. అయ్యో, మంచం కింద దాచిన అల్లుడా, అప్పటి చెప్తే అయిపో కదా, ఇంత తాగుదు. అయితే మాతి ఇప్పుడు ఏమైంది? మంచిగా కూర తీసుకొని వచ్చిండు కదా, కూర తినుకుంటే చక్కగా తాగుదు. నువ్వు తినురు అంటావు, నువ్వు తినవా? నీ అవ్వ తెచ్చిందే గింత, మీ బాప వచ్చిండు. మీ బాపుకు పెట్టకుండా నేను తింటే ఎట్లుంటదే? నువ్వు మా తర్వాత తింటే ఎప్పుడన్నా కానీ మీరు ఇద్దరు తినిపోరి. దా బిడ్డ. సరే మరి మొత్తం తినురి. మొత్తం తినుడే. అప్పటి నుంచి చెప్తా అయిపో, నువ్వు ఫోన్ చేసినా బిడ్డకి అయిపోవు. సరే సరే, సాదాయి కాలబడితే. అయ్యో అవ్వ, తాగుడుకు నీసుకంటే మా మామ కోసుకుంటాడు. ఎట్లా ఊళ్ళున్నా కదా, అంటేస్తాడు అంటేస్తాడు. తిన్నాక తెలుస్తుంది ఆగురి, తిన్నాక తెలుస్తుంది ఆగురి. అవును సార్. బాబు, అల్లుడు ఎంత మంచి కూర తెచ్చిందంటే నోట్లు ఎత్తిన కరిగిపోయింది. అవు బిడ్డ, ఇంత మందు ఆ కూరని తింటే ఆనందం కాదే, స్వర్గం కనిపించింది నాకు. అగో మీ అవ కూడా వస్తాను కదనే. తిన్నారా? తిన్నావే. అల్లుడు మంచి కూర తెచ్చిండు. ఏంటో బిడ్డ? అవును. మరి అమ్మేది బాపు, అమ్మకు ఫోన్ చేస్తాను అన్నావా బిడ్డ నువ్వు? ఇక ఆనందం ఎక్కడ ఉంటది, నువ్వు యాదికొస్తావా? అల్లుడు అస్సలు కూర అడకొచ్చిండు, అక్కడ అడిగిదట. బిడ్డ కోరుకున్నాడట, అల్లుడు తెచ్చిండు. బిడ్డ ఫోన్ చేయలే, నువ్వు ఫోన్ చేయలే, మంచిగా మెత్తగా తిన్నారు మీరైతే అందరు. నువ్వు కూడా ఊకి వచ్చి తింటే ఎట్లుంటది బిడ్డ? చూసేటోళ్ళ కింద విలువ తక్కువ అవుతుంది. అందుకే బాపును కూడా వద్దన్న, కానీ నువ్వు వద్దంటే ఆగుతాడా? వచ్చిండు మంచిగా బొత్త దింపిండు. అయినా నువ్వు రాందేనా అల్లుడు తెచ్చింది మా ఇద్దరికే సరిపోయింది. పాప ఆయన తినకుండా పోయిండు. ఏంది, అల్లుడు కూడా తినలేదా? మంచిగా మెత్తగా ఇద్దరే తిన్నారా? నువ్వు ఇప్పుడే వచ్చిన అల్లుడు, నువ్వు కూడా కౌసు కూర తినలేదట కదా, మామకే పెట్టినావు కదా బొత్త నిండా.
అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను అడిగి పోమంటావేంది? ఏ వద్దల్లుడు, మంచిగా కొత్త చింతకాయలు తీసుకురాపో, పులుసు పెట్టుకొని మంచిగా తిందాం వేడి వేడి అన్నంలా. అంతేనా? అబ్బా బతికిచ్చిన అత్త, అదే పని చేస్తా. ఇంట్లో పోరి నేను చింత చెట్టు కాడికి పోయి కొత్త చింతకాయలు తెంపుకొత్తా. కొత్త చింతకాయల పులుసు కమ్మగా ఉంటది, రెండు పుల్లగా తీయగా. అబ్బా చెప్తా అంటే నోట్లే నీళ్ళు ఉరుతానే. చెప్పున పోయి తేపో. అది కూడా తింటా మామ? తింటా. అబ్బో మామ ఏది పోనిచ్చేటట్లేడుగా. సరే ఇప్పుడే పోయేస్తా. ఇంత పుల్లగా ఇంత ఎక్కువ పడుతుంది. అల్లుడు ఎక్కడ గానీ మనం ఇంట్లో పోదాం డాడీ. పుల్లగా మంచి తింటాం, మా బాధ నచ్చు. మెత్తగా తిన్నావు కదా, మళ్ళా వండేదాకా వండుకో. సరే పంట పా. దాగుడు ముద్ద దండాకోల్ పిల్లి వచ్చే ఎల్కాకోల్ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. పిల్లగాళ్ళు దాగుడు మూతలు దండాకోరాడతారు. చిన్నప్పుడైతే మస్తు ఆట ఆడేది. నీ అవ్వ ఈ పిల్లగాళ్ళని చూస్తుంటే నాకు చిన్నప్పటి గుర్తులు వస్తాయి. మా అత్త చింతకాయలు ఏమన్నది, కొంచెం ఆడినాక పోతా, చింతకాయలు ఎప్పుడైనా నింపుకోవచ్చు. పిల్లగాళ్ళు మళ్ళా దొరకరు, వీళ్ళతో ఆడతా. ఓరు పిల్లగాళ్ళు రారా, నేను కూడా ఆడతా. చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తాయి. ఓరు పిల్లగాళ్ళు నేను కూడా ఆడతా, రారా. నన్ను ముగిరా చిట్టి. ఇంకా నేను దొంగని మిమ్మల్ని దొరకబడతా. ముగిరా చిట్టవా. దాగుడు ముద్దల దండాకోల్ పిల్లి వచ్చే ఎల్కాకోల్ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. ఇంద్ర పొరగాళ్ళు ఉన్నదే కప్ప మూత అంటే ఇంత వీకటట్టున్నారు కదా. ఓ బుజ్జి ఏడికి వేరా చెప్పరాదు? వాళ్ళందరూ అటు పోతురగు. నీకు చాక్లెట్ ఇస్తారా? అగు అటు పోయిరగు, దాని వెనకాల ఉన్నారు. మంచిదాన్ని పోతారా. అందరిని ముట్టించుకున్నా, అందరు అవుట్ అయ్యారు. దారి మళ్ళీ దారి ఫస్ట్ నువ్వైనవరా, నువ్వు కూర్చో. దాగుడు ముద్ద దండాకోల్ పిల్లి వచ్చే ఎల్కాకోల్ ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డి. నువ్వు దాక్కున్నాక తెరువు ఇప్పుడే చెప్పా గుజ్జి. అల్లుడు చింతకాయలు లేమ్మంటే ఆగ చూసినావా, ఇక్కడ పిల్లలతోనే ఆటలు ఆడతాడు చిన్న పోరన్ లెక్క. అల్లుడు నిన్ను చింతకాయలు తీసుకురా అల్లుడా అంటే చిన్న పిల్లలతో ఆటలు ఆడతానవా? మంచిగా ఉన్నది నీ ముచ్చట. అయ్యో అత్త, వీళ్ళని చూడంగానే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి. నీకు కూడా గుర్తుకొత్తలేవా? కోసేపు ఆడి చింతకాయలు తెప్పుకోపోదాం దా అత్త, నువ్వు కూడా ఆడుతావు. చిన్న పిల్లలతో నేను కూడా ఆడితే నీ మామ వచ్చి నా ఇప్పుడు చింతపండు చేస్తాడు. ఏ నీ అమ్మ నువ్వేమన్నా చేస్తానవా? ఇంకో దా, ఏం కాదు, ఇంకో నువ్వు ముయ్యి కూసా. నీకు కూడా మంచిగా అనిపిస్తాను కదా. అవును అల్లుడు, ఎప్పుడో చిన్నతనంలో ఆడిన. కూసా ముయ్యి. నీ మామ ఉండకొడుకొస్తే ఈ సాబ్ చేస్తాడు, నువ్వే చూసుకోమని సంగతి. దాగుడు మూతలు దండా కోర్ పిల్లి వచ్చే ఎలక భద్రం వీరి వీరి గుమ్మడి పండు వీని పేరేమి? అల్లుడు తీసుకొస్తా అని ఇది అటే ముట్టింది ఏంది? పొరాల దగ్గర కూర్చున్నది ఏంది? దాగుడు మూతలు ఆడుతుంది చిన్న పొరాలతోని. ఇంకో తర్వాత ఆమె తర్వాత నువ్వు ఆడుతుంది. సరే అల్లుడు. ఏందే చిన్న పొరాలతో దాగుడు మూతలు ఆడుతాను నారా ఇద్దరు అత్త అల్లుడు? ఆడతానులా అంటాను, కళ్ళు కనబడతలేవా నల్ల మొక్కపోడా? చిన్నప్పుడు నువ్వు ఆడుకోలేదా? నువ్వు కూడా ఆడుతూరా. నువ్వు అన్నది కూడా నిజమేనే, చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తాయి. నేను కూడా ఆడుతానే, నాకు కూడా ముయ్యాలి వచ్చి. లేరా నువ్వు లేరా, రా కూసో. నేను కూడా ఆడతా, చిన్నప్పటి రోజులు అన్ని గుర్తుకొస్తున్నాయి. అబ్బా దాగుడు మూతలు దండా కోర్ పిల్లి వచ్చే ఎలక భద్రం ఎక్కడ దొంగలు అక్కడనే గప్చు. అబ్బా కూరగాయలంతా ఇట్లా గిచ్చిరేమే. వాళ్ళు ఇటు పోయి అటు పోయి పో, వెనుకలు ఆడిపోలే. ఎంత పోరాళ్ళు కొందరు అటు కొందరు. లేవనే శాతం అయితే లేదు, ఆటలు ఆడతాడట. నా మొగాడు అటే పోయిండు, బాపు అటే పోయిండు, అమ్మ కూడా అటే పోయింది. అవ్వా వీళ్ళని చింతకాయలు ఏమంది వెళ్తే చిన్న పొరగాళ్ళతో ఆడతారా వీళ్ళని? బాపు ఓ దిక్కుమాలినోడా, చింతకాయలు ఏమంటే చిన్న పొరగాళ్ళతో ఆడతారా నిన్ను? అబ్బా కొడుకు ఈడుంటే నీ బిడ్డ నన్ను కొట్టినట్టున్నది. కొట్టకే బిడ్డ కొట్టకే. ఆగు నువ్వు ఆగు. నిన్ను అయ్యో కొట్టకే 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 ఆగే కొట్టకే. అబ్బని చింతకాయలు లేకపోతే చిత్తు కొడతావా? నీ సంగతి చెప్తావు. అయినా
చింతకాయలు లేకపోతే కొడతావానే తేమా అందరం ఆడుకోలేకుంటుంది నీ ఎవరి నువ్వు గిట్లా చేస్తావని నీకు అప్పుడు నేను ఏం తెచ్చిందో తెలుసా ఏం తెచ్చినావు? ఏం తెచ్చిందో తెలుసా ఏం తెచ్చినావు? నేను తెచ్చింది అడవి కూర కాదు తొండల కూర పచ్చ పచ్చ తిని ప్రేమలు తీసిరు మీరిద్దరు తొండల కూరనా? ఛీ, అల్లుడు గంత పని చేసినవా? మరి అడవి కూరదే అంటే ఏ నుంచి తేవాలని నేనేమన్నా వేటగాడినా ఓ దిక్కుమాలోడా, గంత మంచి కూర తీసుకొచ్చినా అంటే సూపర్ ఉంది అనుకుంటా తిన్నా. తొండల కూరనా అది? అల్లుడు ఆఖరికి తొండల కూర కూడా తినిపించినావా? ఇంకో తాప అడవి కూరదే నాకు వేరేటిగా తిన బుద్ధి అవుతుందని అంటావానే ఇంకా నాకు మానం లేక ఏమంటానా? ఇప్పుడు ఏం చేయమంటావు అల్లుడు? ఏమంటారు మావా ఏం చేస్తారు నీ బిడ్డ కక్కుతుంది నువ్వు కక్కు అత్త మనం చింతకాయల పోదాంపా వాళ్ళుడు జరంత ముందైతే నేను కూడా తినేదాన్ని బతికిచ్చిన వాళ్ళుడు నన్ను కక్కుని పా, చింతకాయలు తెద్దాం. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా కొట్టురి అడవి మేకాని తొండలు తినిపిస్తావు. మరి